ఆరో ముద్ర ధ్యానిస్తున్నాము. దాంట్లో మనం చూసింది, ఆరో ముద్ర విప్పినప్పుడు ప్రకృతి ఎలా మారుతుంది, దేవుడు దాన్ని ఎలా కదిలిస్తున్నాడు అనే విషయాలు చూసాం. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఏడో అధ్యాయం చూద్దాం. ఏడో అధ్యాయం చూసే ముందు ప్రతిదీ మీరు ఇంతకుముందు గమనిస్తే మొదటి మనకు ఎక్కడి నుంచి మొదలైంది? నాలుగో అధ్యాయం దగ్గర నుంచి మొదలైన ముద్రలు, అంతేనండి. ఆరో అధ్యాయం దగ్గర నుంచి మొదలైన ముద్రలు. ఆరో అధ్యాయంలో మొదలైన ముద్రలు కంటిన్యూగా వెళ్ళిపోతే ఏడో ముద్ర ఎక్కడ ఓపెన్ అవ్వాలా? ఏడో అధ్యాయంలో మొదలవ్వాలి. కానీ ఏడో అధ్యాయంలో మొదలు కాకుండా అది ఎక్కడ మొదలైంది? ఎనిమిదో అధ్యాయంలో ఏడో ముద్ర రాయబడింది. ఆరు అధ్యాయంలో 6 ముద్రలు ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? ఏంటి ఇక్కడ జరుగుతుంది? దేవుడు 6 ముద్ర ఓపెన్ చేయగానే ఏం చూసాం మనము? సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు కదిలించబడతాడు, సూర్య నక్షత్రాలు కదిలించబడతాయి, ఆకాశం అనేది చుట్టబడుతుంది, వారు జనములు కొండల కింద వెళ్ళినాను, బండల కిందకి వెళ్ళినాను, పర్వతం కింద చేరినాను, సరే ఆ ఉగ్రత దినములు ఎవరు ఆపలేరు అని దేవుడు మాట్లాడుకుంటూ వచ్చి 6 ముద్ర గురించి మాట్లాడిన తర్వాత ఏ ప్రస్తావన రావాలా? ఏడో ముద్ర గురించి మాట్లాడాలి. కానీ దేవుడు ఏడో ముద్ర దగ్గర, అంటే ఏడో అధ్యాయం దగ్గర ఏడో ముద్ర మొదలవ్వాల్సిన చోట ఏం రాయబడింది? అట్టి తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రమైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువుగల పట్టుకొని ఉండగా చూచితిని. ఏమంటున్నాడు? అట్టి తర్వాత అంటే ఉగ్రత కాలం, అంటే దేవుడు ఏదైతే సూర్య నక్షత్రాలు అవన్నీ కదిలిచ్చేసిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటి అంట? భూమి యొక్క 4 దిక్కులలో, మొత్తం మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 దిక్కులు. కోణములతో కలుపుకుంటే మొత్తం మనకి 8 అవుతాయి. కానీ ఉట్టి దిక్కుల గురించి మాట్లాడాలంటే 4 దిక్కులు ఉంటాయి. ఈ 4 దిక్కుల్లో ఎవరు ఉంటారంట? దూతలు, దేవదూతలు వచ్చి ఏం చేస్తాయంట? గాలిని పట్టుకుంటాయి. సరే, ఏమని మాట్లాడుతున్నాడు దాని గురించి మనం నిన్నటి దినమున చూసాం. మరి సజీవుడైన దేవుని ముద్రగల మరొక దూత వస్తుంది. ఈ 4 దూతలు 4 వైపు పట్టుకుని ఉంటే ఇంకో దూత వస్తుంది. ఏంటిదంటే దూత వచ్చి ఏం చేస్తుందంట? వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులమని వారి నొసల ముందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఏం చెప్తుంది అంట? 5వ దూత వచ్చి ఉన్నాయి. ఈ 4 దూతలు 4 కోణములు పట్టుకొని ఉన్నా కూడా ఏంటంట? ఇంకను దేవుని యొక్క ముద్రలు తన పిల్లలకి వెయ్యక మునుపు భూమి అనేది అంతం కాదు. వాళ్ళ నొసట్ల ముందు ముద్రించే వరకు భూమికైనాను సముద్రముకైనాను చెట్లకైనాను జంతువులకైనా ఏం కాదంట, హాని ఏం చేయదు. అంటే మనుషుల ముద్ర అయిపోయిన తర్వాత వెంటనే ఏమవుతుందని అర్థమవుతుంది. అక్కడ శ్రమలు మొదలవుతాయని అర్థమవుతుంది. సరే, దేవుని రాజముద్రలు వేయబడిన తర్వాత మరి వేసిన వాళ్ళందరూ ఏమవుతారు అంటే, మనం ఇక్కడ క్లుప్తంగా చూడగలిగితే మొత్తం రాకడ్ల గురించి మనం మాట్లాడితే 2 రాకడ్లు ఉంటాయండి. ఎన్ని రాకడ్లు ఉంటాయి? 2 రాకడ్లు ఉంటాయి. ఏంటి ఆ 2 రాకడ్లు అంటే? ఒకటి రహస్యపు రాకడ. మొదటిది ఏంటిది? రహస్యపు రాకడ. రెండోది వచ్చేసి ఏముంటుంది? అంటే కనిపించే రీతిగా దేవుడు వచ్చే రాకడ. అంటే 2 రాకడ్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీని గురించి చాలామంది ఏమంటారంటే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే 7 సంఘములకు చెప్పిన తర్వాత యోహాను గారికి ఏం చెప్పాడు దేవుడు? జరగవలసిన వాటిని చూద్దామురా అంటే ఇవన్నీ జరగవలసినవి కాబట్టి, అంటే తర్వాత భవిష్యత్తులో జరిగే విషయం కాబట్టి ఏమైంది? ముందుగానే సంఘంలో ఎత్తబడ్డే దేవుడు ముందుగానే రహస్య రాకడలో వచ్చాడు అని వాదించేవారు ఉన్నారు. కాదు, ఈ కాలమే దేవుడు రహస్యపు రాకడా అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. కానీ మనం ఏం నమ్మాలి? మనం ఏం చూడాలి లేఖనం ప్రకారం అంటే, ఈ విషయాలు మనకు తెలియడం కోసం ఈ జాగ్రత్త మనకు ఏడో అధ్యాయం మనకి ఇవ్వబడింది. ఇప్పుడు చూడండి, 6 ముద్రలు ఓపెన్ తర్వాత 7వ ముద్ర ఓపెన్ కావాలి. 7వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఏమని చెప్తున్నాడు? ఇలా జరగవాలి. నేను మనుషుల మీద ఏమి వస్తాడంట? ఆయన ఎవరైతే దేవుని నమ్మారో, దేవుని బిడ్డలు అని చెప్పబడుతున్నారు, వారి నొసట్ల మీదే ఉండాలంట. దేవుని ముద్ర, రాజ్య ముద్ర వేసేంత వరకు దీనికి అంతం కాదు అని మాట్లాడుతూనే కింద గమనిద్దాం. నొసళ్ళ మీద ముద్రించారు చెప్తున్నారు. దాన్ని చూడండి, 3వ వచనం చూద్దాం. ఈ దూత మేము మా దేవుని దాసుని వారి
నొసలు ముందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరి ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా ఇంటిని, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైతే దూత వచ్చి ముద్రించిందో వారి ఒక లెక్క చెప్తున్నాడు చూడండి. చెప్పగా వింటిని, ఇజ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. అంటే ఇజ్రాయేల్ గోత్రం అంటే ఎక్కడ కనిపిస్తుంది మనకు? యాకోబు సంతానమైన 12 గోత్రములు. ఇవి ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో. అంటే ఇజ్రాయేల్ గోత్రములు అన్నిటిలో అంటే మనం ఏం మాట్లాడుతున్నామంటే 10 గోత్రములు ఒకవైపు వచ్చి ఇజ్రాయేల్గా, 2 గోత్రములు ఒకవైపు వచ్చి అది యూదులుగా మార్చబడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఇజ్రాయిల్ అని మొత్తం అన్నిటి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? గోత్రములు ముద్రింపబడిన వారు 144,000 మంది. అంటే ఇప్పుడు మనం ఈ విషయం చూసి ఏమంటారు? కేవలం అంటే ఈ వచనం పట్టుకొని ఏమంటారంటే ముందుగానే సంఘం ఎత్తబడిపోయింది. దేవుడు రహస్య రాకడలోనే సంఘం వెళ్ళిపోయింది. అంటే ఎవరైతే పాత గ్రంథం దాకా అంటే క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి ఆ యొక్క 12 గోత్రం పట్టుకుని వెళ్ళిపోయారు అని వాదించేవారు ఉన్నారు. కానీ దాని కింద ఇంకా స్పష్టంగా చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. యూదా గోత్రములు ముద్రింపబడిన వారు 12,000 మంది అంటున్నాడు. రూబేను గోత్రములు 12,000 మంది. ఇలా చదువుకుంటూ వస్తే ప్రతి గోత్రంలో ఎంతెంత మంది వెళ్తున్నారని చూస్తూనే 9వ వచనంకి వస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు అయిపోయిన తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చు ఎవడనూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. అంటే వీరితో పాటు కనిపిస్తుందా లేదంటే విడిగా కనిపిస్తుందా? అది అంటే వీళ్ళతోనే కనిపిస్తుంది. సరే, వీళ్ళు కనిపిస్తుంది సరే అన్న సరే. ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వచ్చాక 2000 సంవత్సరంలో ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చేమో కదా, దాంట్లో ఈ వేలాది మంది ఉండొచ్చు కదా అనుకుంటే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎక్కడ జరగబడుతుంది? 6వ ముద్ర ఓపెన్ చేసిన తర్వాత గురించి మనం మాట్లాడుతున్నాం. దీని నిమిత్తం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఇది కూడా చూద్దాం. ఎవడని లెక్కింపజాలని యొక్క మాట్లాడుతూ యోహాను ఒకరితో ఇలా అంటాడు, మీ అందరు ఎక్కడున్నారు అని చెప్పి మాట్లాడుతూ చూడండి. పదమూడవ వచనం చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు నన్ను అడిగాను. అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రము ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. అంటే వీళ్ళు ఎవరంటున్నారు? దేవుని యొక్క ఉగ్రతను తర్వాత వచ్చి ఎవరైతే బహుశ్రమలు తర్వాత వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నారు. మరలా చూద్దాము. తెల్లని వస్త్రం ధరించిన వాడు మీరు ఎవరైనా అడగా ఆయన చెప్తున్నాడు. అందుకు నేను అయ్యా నీకే తెలియని అడుగుతున్నాడు. అంటే యోహాను గారు అడుగుతున్నారు మళ్ళీ తిరిగి ఆయనతోనే, మీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేవారు అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామంటే ఇప్పుడు యోహాను గారు ఈ ప్రస్తావన ఎక్కడ చెప్తున్నారు? 6వ ముద్ర తర్వాత మాట్లాడుతున్నారు. కానీ యోహానుకి ఒకసారి చూడండి, యోహాను ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమునందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరి నేను మొదటి వినిన స్వరము బోరధ్వనిలా మాట్లాడి వింటిని. ఆ మాట్లాడినప్పుడు ఇక్కడికి ఎక్కిరామంటే ఇక మీద జరగవలసిన ప్రతిదీ నువ్వు రాయమని చెప్పాడు. అదిగో పరలోకం నందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాములు పోలిన వాడని వివరించుకుంటూ వస్తున్నాడు, కానీ అక్కడెక్కడ ఈ సమూహాన్ని చూడలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? అదే సింహాసనం ఎదుట ఉన్నారు, అక్కడే బలిపీఠం దగ్గరే ఉన్నారు వీళ్ళు కూడా. కానీ మొదటి చూసిన యోహానికి ఎందుకు కనిపించలేదు? ఆరో ముద్ర ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు కనిపించారు అంటే, దీనికి మనకు వివరంగా అర్థం కావాలంటే వీరు ముద్రలు ఓపెన్ చేస్తుండగా, అంటే ఇప్పుడు కాలం మనం మాట్లాడుకుంటూ వెళ్తుండగా వచ్చిన జను సమూహము. అంటే ఇప్పుడు ఏముంటుంది? రహస్య రాకడ జరగవలసి ఉంది. అంటే ఇప్పుడు ఈ రహస్య రాకడలో ఎవరెవరు వెళ్తాం? మరి మన పరిస్థితి ఏంటంటే, మన పరిస్థితి గురించి కింద మాట్లాడుతూ వస్తున్నాడు 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చు ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. ఏంటంటే ఇది గొప్ప సమూహము.
అంటే ఈ సమూహంలో ఎవరెవరు ఉంటారంట? వారి వారి యొక్క వస్త్రములు దేంతో ఉతుక్కున్నారంట? రక్తముతో. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అంటే మనము కూడా వీటిలో లెక్కలో చేర్చబడిన వారము. అక్కడ చూడండి, మరీ గమనిస్తే మనం పైనుంచి చూస్తే ఇజ్రాయెల్ జనము అంటే గోత్రాల గురించి మాట్లాడేటప్పుడు ఒక లెక్క ఉంది. ఏదైతే క్రీస్తును అంగీకరించి క్రీస్తు రక్తంలోకి వచ్చిన తర్వాత వారికి ఏం లేదు, అక్కడ లెక్క లేదు, చెప్పడానికి వర్ణించలేకపోతున్నాడు. అంతమంది వేలాది కోట్లాది మంది అంట అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనశీనుడైన మా దేవునికి గొర్రెపిల్లనకు మా రక్షణకైన స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవుని స్తోత్రము మహిమ జ్ఞానమును కృతజ్ఞతాస్తుతి ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుకొనుచు దేవునికి నమస్కారం చేసెను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారై గొర్రెపిల్ల రక్తముతోనూ వస్త్రంతోనూ ఉదుక్కొని వాటిని తెల్లపరుచుకొని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఏం చేస్తున్నారంటే ఆలయంలో సేవిస్తున్నాము. సింహాసనశీనుడైన వాడు తన గుడారము వారి మీద కప్పెను. వానికి ఇక మీదట ఆకలి కానీ దాహము కానీ ఉండదు. సూర్యుడు ఎవడునూ వడగాలిని కానీ తలగదు. ఎలా అనగా సింహాసనం మధ్యలో గొర్రెపిల్ల వారికి కాపరి జీవజల బొగ్గులను వారికి ఇచ్చెను. అంటే ఇక్కడ 2 రకాలైన జనములను చూస్తున్నాం. ఒక రకం వచ్చేసి ఎవరి గురించి చూస్తున్నాము? పాత నిబంధన గ్రంథం ఉన్న వ్యక్తులు అంటే 12 గోత్రముల గురించి చూస్తూనే ఇక్కడ ఇంకో ఎవరి గురించి చూస్తున్నాము? క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారి నిమిత్తం కూడా చూస్తున్నాం. ఈ 2 విషయాలు మనం చూద్దాం. ఏదైతే రెండవ రాకడలో రహస్యపు రాకడని లేదు అన్నవారు ఒక పోలిక ఎలా అయితే చెప్పబడుతుందో, ఏదైతే రహస్య రాకడ జరుగుతుందో ఇవన్నీ విషయాలు కూడా మనం చూద్దాం. చూసే ముందు అసలు ఇక్కడ రాయబడిన గోత్రాల్లో కొన్ని గోత్రాలు మిస్ అయిపోయినాయి. అవి ఒకసారి గోత్రాలను చదువుతాం. చదవండి ఒక్కొక్కరు. 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో ముద్రింపబడిన వేలు 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. అషేర గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. సిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకార గోత్రంలో 12,000 మంది. జెబులూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. చాలా. వీడు మొత్తం ఎంతమంది చూసాము? 12 గోత్రాలు చూసాం. ఇదే 12 గోత్రాలు మరలా మనం ఎక్కడ కనిపిస్తాయంటే 12 సాదృశ్యంగా దేవుని యొక్క గుడారములో 12 రొట్టెలు పేరుస్తారు. అంటే ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క వంశానికి సంబంధించినట్లుగా అక్కడ రాయించబడింది. అదే రీతిగా మనం ఇంకాను కొత్త నిబంధన గ్రంథం చూస్తే ఆ 12 సాదృశ్యంగా ఎక్కడుంది? 12 మంది అపోస్తులకి సాక్ష్యంగా ఉంది. ఈ వివరణకు వచ్చే ముందు అసలు మిస్ అయిపోయిన ఏంటి కూడా చూద్దాం. మనకి ఈ విషయం తెలియాలడానికి ముందుగా ఇక్కడ ఎవరి పేరు రాయబడింది? మొదటిగా యూదా గోత్రం అని రాయబడింది. మొదటిగా రాయించే పేరు ఎవరిదై ఉంటుందండి? మొదటిది రాసేది ఎవరి పేరు అవుద్ది? జ్యేష్ఠపుత్రుడిదే కదా రాయాల్సింది. మరి యాకోబు జ్యేష్ఠపుత్రుడు ఎవరు? చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం. కొంచెం చరిత్ర మాట్లాడాల్సి వస్తుంది. యాకోబు తన కుమారుని పిలిచి ఇట్లా నేను మీరు కూడా రండి, అత్యదినంలో మీకు సంభవింపు సంగతులు మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆరగించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు. యాకోబు యొక్క మొదటి కుమారుడు ఎవరు? రూబేను. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎవరి గురించి చెప్పబడుతుంది? యూదా అని ముందు ప్రస్తావిస్తున్నాడు. తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రూబేను అని మాట్లాడుతున్నాడు.
ఎందుకు ఇలా మారింది? యూదాని ఎందుకు దేవుడు ముందుగా అంగీకరించాడు? దేవుడు ఎందుకని యూదా గోత్రం నుంచి రావడానికి ఇష్టపడ్డాడు? దేవుడు మొదటి ఇచ్చిన గోత్రం రూబేను గోత్రం కదా. రూబేను నుంచి రావాల్సిన వాడు ఎందుకు యూదాల నుంచి రావాల్సి వచ్చింది? చరిత్ర ఎలా మార్చబడింది? ఈ విషయాలను ఈ దినం మనం చూద్దాం. రూబేను మొదటి ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడు? చదవండి. ఇప్పుడు 3వ వచ్చిన తర్వాత చదవండి అమ్మా. నా బలము యొక్క ప్రథమ ఫలము ఔన్నత్య బలాతిశయమును నీవే. నీలవలే చెంచుడవై నీవు అతిశయము పొందుదువు. నీ తండ్రి మంచము మీద ఎక్కితివి గాని దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. చాలు. షిమ్యోను ఇప్పుడు మొదటిగా ఉండవలసిన రూబేన్ ఎందుకు పడిపోయాడు అంటే, తన భార్యలో ఒక భార్య తీసుకుని వెళ్ళి తను పాపం చేస్తాడు. దానివల్ల ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ తండ్రి మంచము మీద కెక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి. కాబట్టి నువ్వేమయ్యావు? ఇప్పుడు మొదటి స్థానం నుంచి పడిపోయావు. అంటే మొదటిగా ఉండవలసిన లక్షణము నీలో లేదు. దాని గురించి ఆ రూబేను వంశం గురించి మాట్లాడుతూనే దేవుడు ఏమంటున్నాడు చూడండి. నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలము జ్ఞానోత్పత్తి సయము బలాతిశయము నీవే. నీళ్ళ వల్లే చెంచురుడవై నీవు అతిశయం పొందావు. నీళ్లు కదలకుండా ఒక చోట ఉంటే ఏమవుతుందండి? దుర్వాసన. నీళ్లు కదలకుండా ఒక గుంటలు అలా నిలబడిపోయి ఉందనుకోండి, ఏమవుతుంది? కదలకుండా. చెంచలం అంటే కదలలేని స్థితి కదా. కదలకుండా ఒక చోట అలా నిలబడింది అనుకోండి, ఏమొస్తుంది? ఆ నీరు ఎలా మారిపోయింది? ఒక ఊబిలాగా మారిపోవచ్చు, లేదంటే దుర్వాసనగా మారిపోవచ్చు. దీని నిమిత్తం ఆయన ఏమవుతున్నాడంట? ఎటు కదలలేకపోతున్నానని చెప్పేసి దానికి ఏమొస్తుందంట అంటే, స్థిరంగా ఉన్నాను, ఎందులో కూడా నేను ఎటు కదలకుండా స్థిరంగా నిలబడి ఉన్నాను అని చెప్పేసి చెంచులుడవి నువ్వు అతిశయం పొందావు. అతను ఏమయ్యాడంట? అతిశయం పొందిన తర్వాత ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేయబట్టి ఏమయ్యాడు? రూబేను ఉండవలసిన మొదటిదిగా తర్వాత ఏమైంది? యూదాకి ప్రకటన గ్రంథంలో రాయించారు. సరే, రూబేను తర్వాత ఉంది, యూదా కాదు కదా. రూబేను తర్వాత ఉంది ఎవరు? చూద్దాం చూడండి. 5వ వచనము. షిమియోను లేవి అనువారు సహోదరులు. అంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంట? షిమియోను ఉన్నాడు, లేవి ఉన్నాడు. దాని తర్వాత వచ్చేది ఎవరు? యూదా. 4వ వాడు యూదా. అంటే ఓ మొదటి స్థానం కాదని చెప్పి, 2వ స్థానం కాదని చెప్పి, 3వ స్థానం కాదని చెప్పి, 4వ స్థానానికి దేవుడు ముందు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేది మనం వివరంగా చూసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుందండి. చూద్దాం చూడండి. 5వ వచనం మరలా చదవండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి కట్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులు తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరమును తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను. ఇశ్రాయేలు ఏమంటున్నాడు ఇక్కడ? 2 గోత్రాలని శపించబడ్డాయంట. చూడండి మరలా వచ్చిన 7వ వచనం చూడండి. వారి కోపము వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. ఆ 2 గోత్రాలు ఏమైనా శపించబడ్డాయి. ఎందుకు శపించబడ్డాయి? ఏంటి వారికి ఉన్న కోపం? ఏంటి ఆ ఉగ్రత? అసలు ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఖడ్గంకి ఎందుకు పని పెట్టారు? వాళ్ళు ఎందుకు బలాత్కారం ఆయుధములతో వాళ్ళ ప్రాణములు తీశాడు? వాళ్ళ ఆలోచనలు ఏమై ఉన్నాయి? ఈ విషయం మనకు తెలియాలంటే అదే ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం చూస్తే వారు ఎందు నిమిత్తం శపించబడ్డారో మనకు అర్థమవుతుంది. ఆదికాండం 34:30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయును చూసి, మీరు నన్ను బాధపడి ఈ దేశ నివాసులైన కానానీయులను పెరిజియలను అసహ్యునిగా చేసింది. ఏం చేశారంటే అండి వాళ్ళు? ఎందుకు చేశారంటే దీనా ఏం చేసింది? ఈ యొక్క దేశం ఎలా ఉంటుందని చెప్పి బయటికి వెళ్తే దీనాన్ని బలాత్కారం చేశారని విషయం తెలుసుకుని అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోయి, అప్పటికి రాజు జరిగిద్ది. ఆ రాజు వచ్చేసి తను అడుగుతాడు, మీరు వివాహం చేసుకోవచ్చు మాలో ఉన్న వాళ్ళని, మీరు ఇక్కడ నివసించవచ్చు అని చెప్పేసి ఆ పైన చరిత్ర అంతా మనం మాట్లాడవచ్చు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అయినా సరే ఎవరికి తెలియదు, కోపంతో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడేసేసుకొని వెళ్ళిపోయి రాత్రి వాళ్ళు ఉన్నప్పుడు అందరి గృహాల్లోకి వెళ్ళిపోయి పురుషులందరూ చంపేస్తారు.
ఇలా చేశారు వీళ్ళు. చేయబట్టి యాకోబు ఏమంటున్నాడు, యాకోబు షిమోను లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులు కనానీయులను పెరిజ్జీయులను అసహనీయ చేసితిరి. నా జనసంఖ్యలో కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపేద్దరు. మీరు చేసిన పనికి ఏమవుతారు, వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది, మనం చంపేస్తారని చెప్పేసి ఏం చేస్తారు, మొత్తం సర్దుకొని బయలుదేరుతారు. అంటే దేనికి కారణమయ్యారు, దీనా ఒకవేళ అంటే అది వేరే ఒక అంశం అండి. దేవుని చిత్తం మీద దీనా గురించి ఒకరోజు మనం మాట్లాడుకుందాము. దీనా ఈ యొక్క దేశం ఎలా ఉంది, వాళ్ళకి కట్టుకునే కట్టుబడులు ఎలా ఉన్నాయి, వాళ్ళు తినే తిండి ఎలా ఉంది ఏంటి అంటే, వీళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు కదా, వలసదారులు వీళ్ళు. ఓ చోట నుంచి ఒక చోట, ఒక చోట నుంచి ఒక చోట ఇలా వస్తూ ఉన్నారు దేవుడు చూపించే ఆ యొక్క దేశం నిమిత్తం. ఎక్కడిచ్చిన వాగ్దానం అది, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. నేను చూపించు వాగ్దాన భూమికి నువ్వు నడువమని చెప్పిన అక్కడ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఇంకా ఎవరి దగ్గర నెరవేరుతుందంటే యాకోబు దగ్గర. ఈ యాకోబు వాళ్ళు 12 గోత్రాలు, 12 కుమారులు 12 గోత్రాలు మారి వారు సంచరించుకునే లేదంటే వాళ్ళు స్వాతంత్రించుకునే దేశం కొరకు ప్రయాణం. ఇలా ప్రయాణం అవుతున్న చోట ఒక చోట ఆగిన వారికి ఏమైందంటే, ఇలా చూద్దాం వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళ బట్ట ఏంటి అని చెప్పి తను ఒక్కటి మాత్రమే బయలుదేరి వెళ్తుంది. ఎవరిని సహాయం తీసుకోకుండా, ఎవరిని తోడు పెట్టుకొని వెళ్ళకుండా, ఎవరిని దగ్గర పెట్టుకోకుండా వెళ్ళకుండా ఆ యొక్క దేశంలోకి వెళ్ళినప్పుడు తనను చూసి ఏం చేస్తారంటే బలాత్కారం చేస్తారు. ఆ యొక్క రాజకుమారుడు ఈ విషయం తర్వాత తాను అనుకొని ఇది చేయడం తప్పయిందని చెప్పేసి వచ్చి వాళ్ళ నాన్న తీసుకుని వచ్చి యాకోబుతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను, మీరు కూడా మా యొక్క స్త్రీలను మీరు వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఒడంబడిక జరుగుద్ది వాళ్ళిద్దరి మధ్యలో, ఆ యొక్క 2 దేశాల మధ్యలో. చేసిన తర్వాత వారు ఏమవుతారు అంటే, వీళ్ళు కోపంతో ఇంకా చల్లారకుండా వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. ఇలా శాపం తెచ్చుకోవడం ద్వారానే ఎవరు పైకి వచ్చారు, యూదా వచ్చారు. ఎవరు పైకి రావడం జరిగిందండి, యూదా పైకి రావడం జరిగింది. ఇంకనూ యూదా గురించి మాట్లాడాలంటే యూదా గురించి ప్రస్తావన ఎక్కువ లేదు కదా, వాళ్ళు కాదు కదా జ్యేష్ఠపుత్రులను కూడా ఆలోచించవచ్చు. అదేంటి అలా ఎలా మాట్లాడుతుంది, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. మొదటి అయిన రూబేనికి అధికారం లేదు, రెండోది షిమోనికి అధికారం లేదు, మూడవ యొక్క లేవీకి అధికారం లేదు, కానీ 4వ కుమారుడైన యూదాకి అధికారం వచ్చిందని మాట్లాడుకున్నాం కదా. కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాను, మరి యూదా గురించి ఎక్కువ ప్రస్తావన లేదు. ఇప్పుడు జ్యేష్ఠత్వం వెనక్కి కదా కథ వెళ్ళాల్సింది. అబ్రాహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరండి, ఇస్సాకు చరిత్ర మనం చూడగలుగుతాం, అవునా? ఎందుకంటే జ్యేష్ఠత్వం ఉన్నాడు కాబట్టి. ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు, ఏశావా యాకోబా? ఏశావు. కానీ ఏశావు ఏం చేస్తాడు, ఒక దినమున వేటాడడానికి వెళ్ళి ఆయనకి ఏం దొరకపోతే యాకోబు వంట వండుతూ వండుతుంటే చూసి ఆ ఎర్రనిది గిన్నెలో ఉన్నది నాకు పెట్టినట్లయితే నీకు కొంచెం బ్రతుకుదేను, లేదని చచ్చిపోయేలా ఉన్నానని చెప్పి మాట్లాడినప్పుడు యాకోబు ఏమంటాడు, నీ జ్యేష్ఠ హక్కులను నాకు ఇచ్చేస్తే నేను కూర పెడతాను అంటాడు. అంటే ఇప్పుడు జ్యేష్ఠ హక్కులు ఎవరు తీసేసుకున్నారు, యాకోబు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు అవుతారు, యాకోబు అవుతాడు. కాబట్టి మళ్ళీ బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడుతుంది, యాకోబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యాకోబు వెళ్ళిపోతాడు వాళ్ళ మామ దగ్గరికి, మళ్ళీ వచ్చేప్పుడు ఏసేపు కనిపిస్తాడు ఒకసారి, మరలా యాకోబు గురించి వెంటగా వెళ్తుంటుంది. వెళ్ళిన తర్వాత మరలా ఎవరి దగ్గర చూస్తాం, 12 గోత్రాల గురించి మాట్లాడుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్తుంది బైబిల్, మళ్ళీ అంటే వాక్యం ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఏసేపు దగ్గరికి వెళ్తుంది. యాకోబు గురించే మాట్లాడుతున్నానండి. యాకోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబుకి వచ్చిన 12 గోత్రాలు అంటే 12 మంది కుమారులలో బైబిల్ ఎక్కడికి వెళ్తుంది, మరలా వాక్యం ఎవరిని పట్టుకుంది, ఏసేపు కదా. ఏసేపు పడడం, తీసేయడం, అన్నదమ్ములు తీసుకుని వెళ్ళడం, ఇవి మొత్తం చూస్తాం. అంటే ఓ చోట మనకి ఏం రాయబడి ఉంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం యొక్క సారాంశం ఏసేవే ఏమవుతాడంటే మొదటి జ్యేష్ఠ కుమారులాగా కనిపిస్తాడు. కానీ దేవుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే యూదునికి. ఎందుకు యూదుడికి ప్రాధాన్యత ఇచ్చాడంటే, ఏశాపుని ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క దాంట్లో పడివేసిన తర్వాత, గుంటలో పడివేసిన తర్వాత చంపేద్దాం అనుకుంటాడు రూబేన్. అయితే యూదా వచ్చి అంటాడు, ఎందుకన్నా చంపివేయడము, ఆ యొక్క పాప మనకెందుకు, అదుగో వెళ్తున్నా చూసావా, ఐగుప్తులకి అమ్మివేద్దాం, వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళు బానిసగా చేసుకుంటారు, వాడు మన దగ్గర ఉండడని చంపవలసిన వాడిని ఏం చేస్తాడు, బ్రతికిస్తాడు. దేవుడు దాన్ని చూశాడు, దేవుడు ఆ యొక్క హృదయాన్ని పట్టుకున్నాడు. కాబట్టి మన తర్వాత కాలంలో అంటే మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరు నడుస్తారంటే, ఏ వంశం నడుస్తుంది అంటే యూదా వంశం నుంచి మాత్రమే మనకు కనిపిస్తున్న ఈయన నడిపిస్తాడు ఇజ్రాయెల్ జనముని. అంటే మొదటిగా దేవుడు యూదాని ముందు పెట్టడానికి ఒక
వెనకాల ఒక చరిత్ర ఉంది, రాయబడింది. ఊరికినే లేఖనములు ఒక విషయం గురించి మాట్లాడవని. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మరలా చూద్దాం. మొదటిగా ఎవరి గురించి రాయబడింది? యూదా గురించి రాయబడింది. యూదా ఎందుకు రాయబడిన విషయము మనకి ఇప్పుడు అర్థమైంది. సరే, ఇలా చూసుకుంటూ వెళ్తుంటుంటే తర్వాత చూడండి, తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రూబేను గురించి అంటే మొదటిగా ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? రెండో వాడిగా వెళ్ళాడు. అదే ఆది కాండంలో 40 అధ్యాయం ఒకసారి మరలా చూస్తే 49:16లో 2 గోత్రాలు అనేది మిస్ అయిపోతాయి. మిస్ అయ్యే ముందు ఒక్క నిమిషం ఇది కూడా చూద్దాము. అంటే ఆ వర్సెస్ చూసే ముందు ఆది కాండము 49 7వ వచనం అనుకుంటా. ఏసావు గురించి ఉంటుంది. 7 కాదు, ఒక్క లైనే ఉంటుందండి. ఇస్సాకరు 14 వచనం చూస్తాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను కొడుకుని ఉన్న బలమైన గర్తం ఉంది. అతడు విశ్రాంతి మంచి దొకటయు ఆ భూమి రమ్యమని దొకటయు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని ఎత్తి చెయ్యి దాసుడగును. అది కాదండి, చదవండి గట్టిగానే వస్తుంది. 22 దాకా చదువుదాం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమేలు ఖర్చును, అందువలన ఎక్కువ వాడు వెనకకు పడును. ఇప్పుడు 17వ వచనంని జాగ్రత్త మరలా ఇంకోసారి చదువుతాము, దాంతో పని ఉంది. మరలా చదవండి. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమేలు ఖర్చును, అందువలన ఎక్కువ వాడు వెనకకు పడును. చాలు, అది అలా గుర్తుపెట్టుకోండి. 18వ వచనంకి వెళ్దాం. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. గొంతుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. అశోరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ముక్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ఏసేపు ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. వీలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసిన అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తము బలము వలన అతను విల్లు బలహీనమైన ఇజ్రాయేల్ బండయు, చూడండి, ఇజ్రాయేలుకు బండయు మేపిడి వాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వల్ల పైనుండి వీటిని దీవెనలతో కింద దాగి ఉన్న అగాధ జలములో దీవెనలతోనూ అంటే దీవెనలందరూ ఎక్కడో ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు నేను అదే చెప్పాను, ఎవరికి ఇవి పడుతున్నాయి? ఏసేపుకి ఇవి పడుతున్నాయి. మీరు గమనించట్లేదా? అర్థం కావట్లేదా? కన్ఫ్యూజింగ్గా ఉందా? సరే, నేను చెప్తాను చూడండి, వివరంగా క్లుప్తంగా మాట్లాడేసుకుందాం, వర్సెస్ కాకుండా. ఏమేమి ఉంటాయంటే మొత్తం యాకోబుకి 12 గోత్రాల్లో 2 గోత్రాలు ఏమవుతాయంటే శపించబడి తొలగించబడతాయి. అంటే అవి చేర్చబడవు. ఈ ప్లేస్లో ఎవరు వచ్చి చేర్చబడతారంటే ఏశావుకు ఉన్న 2 కుమారులు వచ్చి చేర్చబడతారు. ఎవరు వస్తారు? 2 కుమారుల గురించి వేస్తారు. దాంట్లో మనం ఒకరి గురించి చదివాం, ఇస్సాకరు పైన ఉన్న ఇంకో వ్యక్తి ఎవరంటే జెబెలోను. వీళ్ళిద్దరు వచ్చేసి ఏశాపు యొక్క కుమారులు. వీళ్ళు ఇద్దరు దేవుడు లెక్కలో చేలుస్తారు. ఎవరి లెక్కలో తీసుకొస్తాడంటే ఇద్దరిని తీసివేసి వీళ్ళిద్దరిని తీసుకొస్తాడు. ఇక్కడ మనం మొత్తం చూస్తే ఇక్కడ 14 మంది కనిపిస్తారు. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఎంతమంది అంటే 12 మంది. నేను ఇందాక చెప్పిన వర్సెస్ ఒకసారి మళ్ళీ చూసే ముందు ఓషియా గ్రంథము 3వ అధ్యాయము 4-5 చూద్దాం. ఓషియా 3:4-5. ఓషియా యూఎల్ పక్కన ఉంటుందండి.
దానియేలు, హోషియా, యువేలు. ఎన్నో అధ్యాయం అన్నా? 3, 4, 5. నిత్యముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతియు లేకయు బలిని అర్పించుకయు నుందురు. దేవతా స్తంభము గాని ఎఫోదాను గాని గృహదేవతలను గాని ఎంచుకొందురు. ఎంచుకొనకుందురు. రైట్, చదవండి. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు నొద్దకు విచారణ చేయుదురు. ఈ దినములో అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వస్తురు. ఎవరి గురించి మాట్లాడుతారండి? యూదుల వంశమైన హోషియా గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి చూపిద్దామని చూపించాను. అయితే ఇప్పుడు మనకి ఏం తెలియాలంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చూద్దాం. నేను ఏదైతే దాను గోత్రంని అండర్లైన్ చేసుకోమన్నాను కదా, ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నాను విషయం మాట్లాడతాను. 3వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. దేవుడిచ్చిన ఒక ప్రత్యక్షత ఇది. మరియు నీకును స్త్రీకిని ఈ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగు చేసింది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ చాలండి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రవచనం ఇది. సాతాను అంటే ఎవరు? అక్కడ కనిపిస్తుంది పాము, సర్పం అంటే ఎవరు? సాతాను ఏం చేస్తాడంటే దేవుని యొక్క మడమలతో కాటివేసినప్పుడు, అందుకే చాలా యొక్క బొమ్మల్లో కూడా ఏముంటుంది, క్రీస్తు దగ్గర పాము సర్పం ఉండి కాలు మీద కాటేస్తున్నట్టుంటే దాని మీద యేసుక్రీస్తు వారు కాలు తొక్కేసినట్టు ఉంటుంది. ఇది ఎవరి గురించి నిమిత్తమైన ప్రవచనం అంటే క్రీస్తు నిమిత్తం ప్రవచనమే. ఇదే ప్రవచనము ఇంకో రీతి చెప్పబడింది, అది కూడా చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కప్పముగాను ఉండును, అది గుర్రపు ముక్కలు పరుచును, అందువలన ఎక్కువ వాడు వెనుకకు పడును. చాలు. అంటే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారి గురించి ముందు ప్రవచనం చెప్పాను కదా, ఆ ప్రవచనంలో 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో 11 మంది మాత్రమే దేవుణ్ణి నిజంగా అంగీకరించారు. ఒకడు మాత్రము ధనం కోసము వెంటాడాడు. ధనం కోసం ఉన్నా కూడా ఏం చేశాడు? తర్వాత క్రీస్తుని పట్టించాడు. అంటే క్రీస్తుని పట్టించడానికి ప్రవచనం ఏదైతే ఉందో చదివామో ఆ ప్రవచనం నెరవేర్చబడిందా లేదా అంటే 12 మంది శిష్యుల్లో ఒక్కడు సిలువ వేయబడ్డకు కారణమయ్యాడు. అలానే రేపుడు దినమున, మరలా చెప్తున్నా, రేపుడు దినమున రెండో రాకడలో అంత్యక్రీస్తు వచ్చేది ఏ గోత్రం నుంచి అంటే ఈ యొక్క దాను గోత్రం నుంచే రాబోతున్నాడు. ఎందుకు దాను గోత్రం నుంచి రాబోతున్నాడు అంటే వివరంగా ఇప్పుడే చదివాం, మరలా చదువుదాం. అది 49వ అధ్యాయం 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను. దాను త్రోవలో ఎలా వివరిస్తాడంట? సర్పముగాను త్రోవ. మనం ఏం చెప్పుకున్నాం? 4 అంత్యక్రీస్తు రావడానికి కావలసిన 4 మార్గాలను స్థిరపరుస్తారు, రెడీ చేస్తారని చెప్పాం అంత్యక్రీస్తు రావడానికి. ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? మార్గము, సర్పము రావడానికి. చదవండి. దారిలో కట్ల పాముగాను ఉండును, అది గుర్రపు మడివెను ఖర్చును, అందువలన ఎక్కువ వాడు పడును. ఇంకా చదవండి అక్క కింద. అందువలన ఎక్కువ వాడు ఎముకకు పడును, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, ఒంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. మరలా అదే ప్రవచనం కదా, మరలా అదే ప్రవచనం. అంటే రేపు జరగబోయే సంఘటన ఎక్కడి నుంచి వస్తారంటే ఈ యొక్క దాను గోత్రం నుంచి అంత్యక్రీస్తు బయలుదేరి వస్తాడు మాట. రైట్. అంత్యక్రీస్తు ఏ యొక్క గోత్రం నుంచి వస్తాడు? దీని గోత్రం నుంచి వస్తాడు. కాబట్టి మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు దాంట్లో మీకు దాను గోత్రం కనిపించదు. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము చూద్దాం, మీకు ఇప్పుడు అర్థమవుతుంది దాను గోత్రం ఎందుకు చేర్చబడలేదు. రేపు దినం ఇంకొక అంశం మాట్లాడుకుందాం, టైం అయిపోయింది కనుక. ఇంకో గోత్రం ఎందుకు మిస్ అయింది అది కూడా విషయం మాట్లాడుకుందాం. 7వ అధ్యాయం. అక్కడెక్కడ కూడా మీకు ఏం కనిపించదు? చదవండి ఒకసారి మళ్ళీ గోత్రాలని. మీకు ఈ గోత్రాలను నోట్లో ఉండాలా? యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది,
అక్షయ గోత్రంలో 12,000 మంది, నెఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్య గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది, జిబులూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అంటే ఇక్కడ ఎవరు మిస్ అయిపోయారు? మనం చదివిన దాను గోత్రం లేదు చూసారా? అంటే తన యొక్క ఏదైతే యాకోబుకు ఉన్న కుమారులో ఒక కుమారుడు గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు. రెండో కుమారుడు గురించి రేపు దినం మనం మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఏదైతే యూదా అంటే యాకోబు దగ్గర జరిగిందో విషయము, అదే విషయము నజరేయుడైన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా జరిగింది. ఎలా అయితే 12 మంది నుంచి 2 తప్పిపోయారో, యేసుక్రీస్తు దగ్గర నుంచి కూడా 12 మంది నుంచి ఒకడు తప్పిపోయాడు. ఏదైతే యాకోబు దగ్గర 12 మందిలో 2 తప్పిపోయి మళ్ళీ 2 ఏశాపు కుమారులుగా వచ్చి 2 గోత్రాలకు స్థిరపరుస్తారు. అలానే ఇక్కడ అపోస్తులలో మరలా తిరిగి వచ్చి కడతారు. ఎవరు? పౌలు గారు వచ్చి ఆ ప్లేస్ని రీఫిల్ చేస్తారు. అంటే మనం అది చెప్తున్నాం, ధర్మశాస్త్రం అనేది జరగబోయే యొక్క ఛాయలు, నీడలు. అంటే ఆల్రెడీ జరిగిపోయినవే మరలా ఏమవుతున్నాయి? తిరిగి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వాగ్దానములన్నీ, అంటే ఇప్పుడు ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనం ప్రకారం ఎవరు వస్తారు? దాను గోత్రం నుంచి అంత్యక్రీస్తు లోపలికి రావాలి. ఈ దాను గోత్రం గురించి మనం మాట్లాడేటప్పుడు ఇంకా క్లుప్తంగా ప్రకటన గ్రంథం 17:9 వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 17:9. ఇందులో జ్ఞానం గల మనసు కనపడను, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఈ 7 తలలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చరిత్రకారులు ఏమని చెప్తారంటే అది అమెరికాకి సాదృశ్యంగా ఉంది అని మాట్లాడతారు. 17:9లో రాయబడిన ఆ యొక్క నగరం దేనికి సాదృశ్యంగా ఉందంటే అమెరికా దేశానికి సాదృశ్యంగా రాయబడింది అని చెప్తారు. నేను రేపు దినం దాని గురించి కూడా వివరంగా మాట్లాడతాను. అదే రీతిగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 17:18 అదే అధ్యాయం 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే. చాలు. ఇప్పుడు ఏదైతే ఆది కాండంలో చెప్పబడింది ప్రవచనం స్త్రీ వైర గురించి మాట్లాడారు చూసారా? అదే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజు నేలు ఆ మహాపట్టణమే. అంటే భూరాజు నేర్చేది ఎవరంట? ఒక స్త్రీ. ఆ స్త్రీ దేనికి చెప్పబడింది అంటే, ఎందుకు అమెరికా అన్నానంటే అమెరికా యొక్క సింబల్ స్త్రీ ఉంటుందండి. స్త్రీ మీద కిరీటం ఉండి ఒక జ్యోతి పట్టుకొని ఒక బొమ్మ ఉంటుంది. అంటే ఈ మొత్తం దేని కిందకు వస్తాయి అంటే అమెరికా క్రిందకు రాబడతాయి. ఆ అమెరికాలో నుంచి ఎవరు వస్తారు? దాను గోత్రమైన ఒకడు లెగుస్తాడు. ఆడు లేచి ఎడకెళ్తాడు? దేవాలయంలో కూర్చొని నేనే అంత్యక్రీస్తు అని చెప్పబడతాడు. అంటే ఏ వంశం నుంచి రాబోతున్నాడు అంటే దాను గోత్రం నుంచి రాబోతున్న వ్యక్తి అంత్యక్రీస్తు. అంటే ఇప్పుడు వచ్చేది మనిషిగా వస్తున్నాడా లేదంటే వేరే విధంగా వస్తున్నాడా? మనిషి రూపంలోనే వస్తున్నాడు. దేని ద్వారా? ఎలా అయితే యూదా దేవుని పట్టించుటకు యూదా ఎలా అయితే ఒక పాత్రగా వేయబడ్డాడో అలానే అంత్యక్రీస్తు అనేది సాతాను కదా, ఒక నీడ. అంటే తన యొక్క ప్రభావంతో ఎవరి మీద ఉంటుంది? అంత్యక్రీస్తుగా కూర్చుంటాడు. మొత్తం చేసేదంతా అంత్యక్రీస్తు మీద. అంటే సాతాన్ని పూజించడం, ఆరాధన, ఇలా ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ఆడ. ఈయన కూర్చొని ఏం చేస్తాడు? ఈయన ఏలుతాడు అన్నమాట. అంటే దీని కింద రాజ్యం మొత్తం వస్తుంది. ఏ దేశం నుంచి వస్తాడు? అమెరికా దేశం నుంచి వస్తాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మనం దీన్ని ఇంకా క్లుప్తంగా రేపటి దినమున మనం మాట్లాడదాం. అయితే మొదటి యొక్క తెగ అయిపోయింది. ఎవరు? 12 గోత్రముల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. రెండో యొక్క వ్యక్తులు ఎవరంటే, రెండో ఒక వ్యక్తులు మనం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు రక్తంలో ఎవరైతే శుద్ధంగా ఉండి పాపం నిమిత్తం ఏమీ లేకుండా తనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రం అనేది ఉతుక్కుంటూ, వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను క్రీస్తు రక్తంలో ఉతుక్కుంటూ, అంటే బల్ల తీసుకుంటూ, అంటే ప్రతి దినము బల్ల తీసుకుంటూ దేవుని యొక్క ఆహారం తింటూ తన యొక్క వస్త్రములు జాగ్రత్తగా కాపాడుకున్న వారు ఎక్కడ కనిపిస్తున్నారు? అక్కడ దేవుని యొక్క సింహాసనం ఎదుట వేలాది కోట్ల మంది ఉన్నారు. ఓన్లీ ఇప్పుడు ఇదే విషయాన్ని మనం నిన్నటి దినంలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఏమైనా మాట్లాడుకున్నాము? యెహోవా సాక్షులు మాత్రమే దేవుని దగ్గర చేరతారు. ఈ గోత్రాలు ఉన్నాయి కానీ వాళ్ళందరూ యెహోవాను ఆరాధించారు, వాటి కావాలి, వీరు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. వీళ్ళందరూ అయిపోయారు కాబట్టి రహస్య రాకెట్ అనేది అయిపోయింది, ఇంకేమీ లేదంటారు. కానీ కింద ఏమి రాయబడింది? ఆ రక్తం గురించి కూడా రాయబడింది. అంటే ఆ రక్తం దేనికి సాదృశ్యం ఉంది? నజరేయుడైన
యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఉంది కాబట్టి దాంట్లో ఎవరైతే బాప్తిజం నమ్మి పొందుకొని ఎవరైతే దేవుని యొక్క బల్లలో చేతులు పెడుతూ వాడి పాపములు కడుక్కుంటూ ఎప్పుడు నిత్యము పరిశుద్ధునిగా జీవించుటకు ఆత్మను పొందుకొని ప్రయాసపడుతున్న వారు శోధన నుంచి వెళ్తున్న వ్యక్తులు వీళ్ళు కూడా ఎక్కడ ఉంటున్నారు? పరలోక రాజ్యంలో కనిపిస్తున్నారు. కాబట్టి నిశ్చయంగా చెప్పొచ్చు మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇప్పుడు 5వ ముద్ర గురించి మాట్లాడాలంటే 5వ ముద్ర ఇక్కడ కాదని జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? పరలోక రాజ్యం జరుగుతుంది. 4వ ముద్ర నుంచి 6వ ముద్ర మనం చూడగలిగితే 5వ ముద్ర మొత్తం ఎక్కడ చూస్తున్నాం? పరలోక రాజ్యంలోనే కదా. బలిపీఠం కింద ఉన్న పెద్దలు పరిశుద్ధులు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఇంకా వెళ్ళవా అని మనం విషయం అన్నీ మాట్లాడుకున్నాం. అంటే 4వ ముద్ర నుంచి 6వ ముద్రలోకి అని మనం వెళ్తున్నాం. అంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నట్టు? 6వ ముద్రలో నిలబడి ఉన్నాం. అంటే 4వ ముద్ర జరుగుతూ 6వ ముద్రలకి వస్తూ ఉన్నాం. దీని గురించి క్లుప్తమైన వివరంగా రేపు దినమున మనం మాట్లాడుకుందాం. ఇంకో గోత్రము ఎందుకని దేవుడు చేర్చలేదు, వాళ్ళు ఏ రీతిగా శపించబడ్డారు అంటే ఇప్పుడు ఒక గోత్రం చూస్తే అది అంత్యక్రీస్తుకి సాదృశ్యంగా ఉందని మాట్లాడుకున్నాము. మరి ఇంకో గోత్రం దేనికి సాదృశ్యంగా ఉంది? రేపు దేవుడు రాకడలో వచ్చినప్పుడు ఈ గోత్రాలు ఎత్తపడతాయా, ఎత్తపడవా, విడవబడతాయా, దేవుని యొక్క చిత్తంలోనే కదా జరిగినాయి లేదు? ఈ విషయాలన్నీ క్లుప్తంగా మన తర్వాత రేపు దినమున మనం మాట్లాడుకుందాం. ఆత్మ చెప్తున్న సంగతులు చెవులో ఉన్నవారు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న గనుడా, మహోన్నతుడా, అద్వితీయుగ తండ్రి, సమాధానం కర్తైన ప్రభువ, నీ పాదముకు లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, కొంతసేపు నీ వాక్కుతో మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి నిజమే ఉదుక్కునే వారిగా మేము ఉన్నామా లేదా, నీ యొక్క సన్నిధిలో మేము నా తండ్రి నిరంతరం పరిశోధనతో మేము చూసుకున్నట్లయితే మా యొక్క పాపం నిమిత్తం మేము ఉదుక్కున్న వారికి ఉన్నామా లేదా మా అంతరంగంలో తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసయ్యా. అయా ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థన అనే వాక్యం ద్వారా నా ప్రభు ఇదిగో నా తండ్రి మా యొక్క వస్త్రం ఉతుక్కునే వారిగా పరిశుద్ధంగా ఉండే రీతిగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ లేఖనం సూటిగా చెలవిస్తుంది అయా. ఇదిగో నా తండ్రి 6వ ముద్రలో తర్వాత ఖచ్చితంగా నీ యొక్క రహస్య రాకడ ఉంది అయా. మేము చూస్తూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా అంటే ఈ కాలం ఈ తరంలో నీ యొక్క రాకడ సంభవించినట్లుగా అయా ఇదిగో నా తండ్రి ఉన్నచో ప్రభు మేమందరం ఎత్తబడే రీతిగా సహాయము దయచేయండి. ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి డావు లేకుండా ప్రభు ఇదిగో నా తండ్రి మిమ్మల్ని అందరూ ఈ సన్నిధిలో కూర్చొని అయ్యా వారు ఎలా అయితే ఆరాధిస్తున్నారో రాత్రి బాగులు సేవ చేస్తున్నట్లుగా మేమును కూడా ఆ లెక్కలు చేర్చబడే రీతి సహాయము దయచేయమని రేపు దినం ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుని ఆత్మను దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వెచ్చుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తిలో నీవు అనంత నాశనం గాక. నీ కృపా వాత్సల్య ప్రేమ సమాధానం మా మీద, మా కుటుంబం మీద, మా పిల్లల మీద నిరంతరం ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ షాలోమ్ అండి. మీకు తెలిసిన వ్యక్తులు ఉంటే అందరికీ ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి. మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ ఖాళీగా ఉంటే ఏదైతే మనం చదువుకున్నామో 49వ అధ్యాయం దాని ఒకసారి గోత్రాలని పేర్లు చదవండి, కన్ఫ్యూజ్ కాకుండా ఎవరు ఏ గోత్రాలు పైన ఇంకా వివరంగా రాయబడి ఉంటే ఎవరు పుట్టారనే విషయాలు కూడా తెలుస్తాయి. మీకు కావాలంటే నేను అవన్నీ వర్సెస్ అన్ని మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఒకసారి ధ్యానించండి. ఇన్ని గోత్రాలని ఎవరు పుట్టారు, ఏ దాసుడికి ఎవరు పుట్టారు, ఎందుకు దేవుడు వీళ్ళని పేర్చారు, ఇవన్నీ విషయాలన్నీ దానిలో రాయబడి ఉంటాయి. అందరికీ షాలోమ్ అండి. మరలా రేపు కలుసుకుందాం.